ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. జ్యోతిర్మయ విత్ జీసస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా యేసుకు ప్రియ శిష్యుడిగా ఉండాలని కోరుకుంటున్నావా? ఈ యొక్క శీర్షిక భాగంలో మనం గత వారంలో పేతురుని గూర్చినటువంటి కొన్ని విషయాలు అయితే కనుక తెలుసుకున్నాం. పరిశుద్ధాత్మ సహాయం ద్వారా ప్రతి గురువారం కూడాను యేసుక్రీస్తు వారి శిష్యుల్ని గూర్చి మరి దేవుడు తెలియపరుస్తున్నప్పుడు మరి ఆయనకి మనం శిష్యులుగా ఉండాలంటే, దేవాది దేవునికి మనం శిష్యులుగా ఉండాలంటే ఏ రీతిగా ఉండాలి, ఎటు రీతిగా మన జీవితాన్ని మలచుకోవాలి అనేటువంటి అనేక విషయాలని దేవుడు ఆయన యొక్క శిష్యుల ద్వారా మనకి తెలియపరుస్తున్నారు. హల్లెలూయా. మరి ఈ దినమైతే కనుక పేతురు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత జరిగించినటువంటి పరిచర్యలను గురించి తెలుసుకుందాము. దానికన్నా ముందుగా ప్రార్థన చేసుకుందాము. మహాగణుడ, మహోన్నతుడ, సర్వశక్తుడైనటువంటి దేవా, నీకే వేలాది కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరిచి కాచి కాపాడిన దేవా, అయ్యా నీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. ఈ యొక్క అంత్యకాల దినములలో నాయన నా తండ్రి ప్రభా, అయ్యా నీ శిష్యులుగా మేము ఎటు రీతిగా తండ్రి ప్రభా నడుచుకోవాలా తండ్రి. అన్నాడే అపోస్తలులుగా పిలువబడుతున్నటువంటి అయా 12 మంది శిష్యులను గూర్చి తండ్రి ప్రభా మీరు మాకు బోధపరచుచుండగా నాయన నా తండ్రి ప్రభా, అయా మీ శిష్యులు ఏ రీతిగా తండ్రి ప్రభా అయా నిన్ను వెంబడించారో, విధేయత కలిగి ఉన్నారో తండ్రి ప్రభా, అటువంటి విధేయత తండ్రి ప్రభా అయా తండ్రి నీ ప్రియ కుమారులకి దయచేయండి తండ్రి ప్రభా. నీ సంఘానికి మీరు బోధపరచండి అయా, మీకు స్తోత్రాలు తండ్రి. అయా తండ్రి ప్రభా మీకు స్తోత్రాలు. మీరు జీవము కలిగినటువంటి తండ్రి ప్రభా, మీరు తండ్రి మాటలు మాట్లాడుచుండగా తండ్రి ప్రభా వినగలిగినటువంటి చెవుల్ని, గ్రహించగలిగినటువంటి హృదయాలని తండ్రి ప్రభా అయా తండ్రి ప్రతి ఒక్కరికి కూడా దయచేయమని నచరుడైన యేసు అతి పుణ్య పరిశుద్ధ నామములో అతి మిక్కిలినంత బ్రతిమలాడి స్తుతించి వేడుకొంచున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మరొకసారి దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నా అండి. యేసుకు ప్రియ శిష్యుడిగా ఉండాలని కోరుకుంటున్నావా? ఈ యొక్క శీర్షికలో మొదటిగా 2 వారాలు కూడాను మరి పరిచయం అయితే గనక మనం తెలుసుకున్నాము. అసలు శిష్యులు అంటే ఎవరు, శిష్యులకి ఉండవలసినటువంటి లక్షణాలు ఏమిటి అనే విషయాలు మనం నేర్చుకున్నాము. మరి గత గురువారంలో పేతురుని గురించినటువంటి కొన్ని విషయాలు అయితే కనుక పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మనం నేర్చుకున్నాము. ఈ దినమైతే కనుక మరి పేతురు పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత జరిగించినటువంటి పరిచర్యల్ని మరి 1 by 1 నేర్చుకుందాము. హల్లెలూయా. మొదటగా పేతురు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత జరిగించినటువంటి పరిచర్య మరి అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము 37 నుండి 47 వచనాలు, మరి 4వ అధ్యాయము 4వ వచనంలో చూసుకున్నట్లయితే కనుక పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత పేతురు ప్రసంగించినప్పుడు మరి మొదటగా అయితే కనుక 3000 మంది, ఆ తర్వాత మరి మనం చూసుకున్నట్లయితే కనుక పేతురు అపోస్తలుడైనటువంటి అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 4వ వచనంలో మరి 5000 మంది పురుషులు దేవుణ్ణి నమ్మి, దేవుడే నిజమైనటువంటి వాడు, ఆయన రక్షకుడు అని నమ్మి మొట్టమొదటిగా ఆదిమ సంఘము నిర్మాణం అయితే కనుక జరిగింది పేతురు ద్వారా. హల్లెలూయా. తర్వాత అపోస్తలుల కార్యము, అదే అపోస్తలుల కార్యము 3వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు కనుక మనం చదువుకున్నట్లయితే మరి శృంగారం అనే దేవాలయం దగ్గర పుట్టి కుంటివాడైనటువంటి ఒక వ్యక్తిని మరి పేతురు, యోహానులు ఆ యొక్క మెట్ల ద్వారా వెంబడి వెళుతున్నటువంటి క్రమంలో ఆ యొక్క పుట్టి కుంటివాడైనటువంటి వ్యక్తి అడుగుతాడు, అయ్యా మాకు ఏదైనా మరి ధర్మం చేయమని చెప్పేసి అడిగినప్పుడు పేతురైతే మాట్లాడతారు. ఏమిటనంటే కనుక మా దగ్గర మరి ధనము ఏమీ కూడా లేదు, మరి నేను కలిగి ఉన్నదే నేను మీకు ఇస్తానని చెప్పి పేతురు మాట్లాడి
మరి ప్రార్థన చేసినప్పుడు పుట్టి కుంటివాడైనటువంటి ఆ యొక్క వ్యక్తి మరి స్వస్థత పొందుకొని ఆయన దిగ్గున లేచినట్లు అంత మాత్రమే కాదు, ఆయన దేవాలయంలోనికి గంతులు వేసుకుంటూ వెళ్ళినట్లుగా అయితే గనక ఇక్కడ లేఖనంలో తెలియజేయబడుతుంది. హల్లెలూయా. మరి మూడో విషయం ఏంటి అని అంటే గనక అపోస్తలుల కార్యము 4వ అధ్యాయము 18-19 వచనాలు గనక మనం చూసుకున్నట్లయితే అపోస్తలుల కార్యము 4వ అధ్యాయం 18-19 వచనాలు. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. అందుకు పేతురును యోహాను వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవునికి దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. హల్లెలూయా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గనక మరి అక్కడ శాస్త్రులు పరిసయ్యులని పిలువబడేటువంటి పెద్దలు ఏం మాట్లాడుతున్నారంటే, పేతురు చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి కార్యములు, ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు చూసినటువంటి వారు ఏం మాట్లాడుతున్నారంటే, మీరు ఎంత మాత్రం కూడా యేసు నామం పేరట మరి ఏ స్వస్థత కార్యాలు చేయకూడదు, అసలు యేసు నామాన్ని మీరు ఉచ్చరించకూడదు అని చెప్పేసి వీరిని మరి బెదిరిస్తున్నటువంటి క్రమంలో అక్కడ యోహాను పేతురులు అంటున్నారు, మేమైతే కనుక మరి దేవుని మాట వినట కంటే మీ మాట వినటం శ్రేష్టమా? మీ మాట వినాలా? ఏది కరెక్ట్ అని చెప్పేసి మాట్లాడుతూ, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా మేమైతే కనుక ఉండలేమని చెప్పేసి వారు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. మన జీవితాల్లో కూడాను అనేక సార్లు ఇలాగ ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదురవచ్చు. కానీ అలాంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో దేవుణ్ణి అయితే కనుక మనం ఎక్కడ విడిచిపెట్టేటువంటి వారముగా అయితే కనుక ఉండకూడదు. అదే ఈ యొక్క పేతురు జరిగించినటువంటి మరి పని. అక్కడ ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కూడా పేతురు మాట్లాడుతున్నారు, మేము విన్న వాటిని కన్న వాటిని మేము చెప్పకుండా మేము ఎలా ఉంటాం, యేసునామాన్ని ఉచ్చరించకుండా మేము ఎలా ఉంటామని చెప్పేసి అయితే కనుక మాట్లాడినటువంటి పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. హల్లెలూయా. మరి 4వది అపోస్తలుల కార్యము 4వ అధ్యాయము 29-31 వచనాలు గనక మనం చూసుకున్నట్లయితే, ప్రభువా, ఈ సమయమందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామం ద్వారా సూచక్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించును. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నాము, అభిషేకింపబడినటువంటి వారు పరిశుద్ధాత్మ పొందుకున్నటువంటి వారు ఏం మాట్లాడుతున్నారంటే, మరి ఈ సమయమందు మరి వారి బెదిరించేటువంటి బెదిరింపులను చూసి మరి మేము రోగులను స్వస్థపరచకుండా మరి నీ నామాన్ని ఉచ్చరించకుండా అయితే కనుక మేము ఉండలేము, మరి మీ నామం పేరిట కార్యాలు చేయకుండా అయితే కనుక ఉండలేము అని వారు ప్రార్థిస్తున్నటువంటి క్రమములోనే, వారు ప్రార్థన చేస్తున్నటువంటి ఆ యొక్క క్రమములోనే అక్కడ ఏమైందంటండి, పెద్ద భూకంపం అయితే కలిగిందంట. పెద్ద భూకంపము కలిగి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడాను పరిశుద్ధాత్మతోటి నిండుకున్నటువంటి వారుగా ఉన్నట్లయితే కనుక మనం చూస్తున్నాము. హల్లెలూయా. మరి పరిశుద్ధాత్మ అభిషేకము వారి మీదకి ఎప్పుడైతే దిగి వచ్చిందో మరింత ధైర్యంగా అనమాట వారు దేవుని వాక్యాన్ని ప్రకటించడము మరి ఇంకా అనమాట వారు ఇంకా ప్రకటిస్తూ ఉన్నారు. హల్లెలూయా. మరి అదే రీతిగా మరి అననీయ సప్పీర విషయాల్లో కూడాను దేవాలయ క్రమశిక్షణ చర్యలను గురించి పేతురైతే గనక వారిని బలపరిచిన వారితోటి మాట్లాడిన విధానం అయితే గనక మనం తెలుస్తుంది. ఇది ఎక్కడ చూస్తామనంటే గనక పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 1-10 వచనాలు కనుక మనం చూసుకున్నట్లయితే, మరి దేవునికి ఇవ్వాల్సినటువంటి మరి ఆ యొక్క ధనం విషయంలో అబద్ధం చెప్పినటువంటి అననీయ అయితే గనక చనిపోతాడు. అదే రీతిగా తన భార్య అయినటువంటి సప్పీరా కూడాను అదే
మరి భర్త ఏదైతే అబద్ధం చెప్పారో అదే అబద్ధాన్ని సపీరా కూడా చెప్పినప్పుడు మరి అక్కడే అన్నమాట చనిపోయినట్లుగా అయితే కనుక మనం చూస్తాం. హల్లెలూయ. అంటే దీని ద్వారా దేవుడు మనకేం తెలియపరుస్తున్నాడంటే కనుక నువ్వు అవునంటే అవును, కాదంటే కాదు అన్న రీతిగా ఉండాలి. కానీ మనుషులు ఏదో నువ్వు మాట్లాడినట్లు ఏది పడితే అది ఏ రీతిగా ఉండాలంటే ఆ రీతిగా దేవుని యొద్ద ఉండడానికి వీలు లేదు. ఎందుకోసం అనంటే కనుక ఆయన రోషం కలిగినటువంటి దేవుడు. కాబట్టి దేవుని యొద్దకు వచ్చేటప్పుడు మనం ఏ రీతిగా అంటే ఆ రీతిగా ఉండడానికి వీలు లేదు. ఖచ్చితమైనటువంటి భక్తి చేసేటువంటి వారముగా ఉండాలి. దేవుని యొద్ద ఖచ్చితమైనటువంటి భక్తి చేసేటువంటి వారముగా ఉండాలి. మనుషుల యొద్ద ఉన్నట్లుగా ఆయన దగ్గర ఉండడానికైతే గనక వీలు లేదు అని మనకు తెలియజేయడం కోసమే ఈ విషయాన్ని అయితే గనక ఈ యొక్క పరిశుద్ధ లేఖనంలో రాయడం జరిగింది. హల్లెలూయా. తర్వాత మరి పేతురు చేస్తున్నటువంటి కొన్ని కార్యాలను అయితే గనక మనం చూద్దాము. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 15-16 వచనాల్లో గనక మనం చూసుకున్నట్లయితే అక్కడ పేతురు నీడ కూడా స్వస్థత ఇస్తుందనే నమ్మకంతో ప్రజలు అనేక మంది రోగులను, అపవిత్రాత్మలు పట్టిన వారిని మంచాల మీద, పరుపుల మీద ఉంచేవారు. అంత మాత్రమే కాదు, యెరూషలేము చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా స్వస్థత పొందుకొని నిమిత్తం రోగులను తీసుకుని వచ్చేవారు. ఈ యొక్క పేతురు ఒకప్పుడు చూసుకున్నట్లయితే పిరిగివాడు, భయస్థుడు, లేదంటే తొందరపాటుతనం కలిగినటువంటి వాడు అని చెప్పేసి మరి పిలిచేవారు. కానీ మరి ఎప్పుడైతే పరిశుద్ధాత్మని పొందుకున్నాడో ఈ యొక్క పేతురు ద్వారానే మొట్టమొదట ఆదిమ సంఘం నిర్మాణం జరిగింది. అంత మాత్రమే కాదు, పేతురు నడుచుకుని వెళుతుంటే మరి ఆయన నీడ తగిలినా కానీ స్వస్థత కలుగుతుంది అనేటువంటి నమ్మకంతో ప్రజలు అనేక మంది రోగుల్ని, అపవిత్రాత్మ దురాత్మ శక్తులతోటి పీడింపబడేటువంటి వారిని తీసుకుని వచ్చి మంచాల మీద ఉంచేవారంట. హల్లెలూయా, హల్లెలూయా. మరి అంత మాత్రమే కాదు, ఆ యొక్క యెరూషలేము ప్రాంతం చుట్టుప్రక్కల వారు కూడాను మరి ఎవరైతే అనారోగ్యం కలిగి ఉన్నారో అలాంటి వారిని కూడా తీసుకొచ్చి మరి పేతురు నడిచేటువంటి దారిలో వారిని తీసుకొచ్చి ఉంచినప్పుడు పేతురు నీడ ఎవరి మీద అయితే పడుతుందో వారి యొక్క బంధకాల నుండి విడుదల పొందుకునేవారు. హల్లెలూయా, హల్లెలూయా. మనం యేసుక్రీస్తు వారికి ఆయన చిత్తానుసారంగా మనం నడుచుకునేటువంటి వారముగా ఉన్నప్పుడు, ఆయనకి విధేయత కలిగి ఉండేటువంటి వారముగా ఉన్నప్పుడు దేవుడిచ్చేటువంటి గొప్ప అద్భుతమైనటువంటి వరాలు ఏమిటంటే మరి ఆయన పరిశుద్ధాత్మతోటి మనం నింపబడేటువంటి వారముగా ఉండాలి. అంత మాత్రమే కాదు, నీ యొక్క విశ్వాస పరిమాణం కేవలం మందిరానికి వెళ్తున్నాము వస్తున్నాము ఒక విశ్వాసిగా మాత్రమే కాదు, శిష్యుడిగా మారాలి, శిష్యుడిగా ఉండాలి అనంటే కనుక ఖచ్చితంగా దేవుని మాటకి విధేయత చూపించాలి. ఆయన చూపించినటువంటి మార్గంలో నడుచుకునేటువంటి వారముగా ఉండాలి. అటువంటి మరి భక్తి జీవితాన్ని గడుపుతున్నటువంటి వారికి దేవుడు ఖచ్చితంగా మీ యొక్క విశ్వాసాన్ని బట్టి దేవుడు వరాలు అనుగ్రహించేటువంటి వాడిగా ఉంటాడు. హల్లెలూయా. మరి అదే అపోస్తలుల కార్యము 5వ అధ్యాయం 17-21 వచనాలు గనుక మనం చూసుకున్నట్లయితే, పేతురు సువార్త ప్రకటించుండగా ప్రధాన యాజకులు మత్సరంతో పేతురుని చెరసాలలో ఉంచగా ఆ రాత్రి ప్రభుదూత వచ్చి పేతురుని విడిపించెను. మరునాడు పేతురు దేవుని సువార్తను దేవాలయంలో బోధించెను. హల్లెలూయా. అక్కడ మరి ఆ యొక్క ప్రధాన యాజకులు వారందరికీ కూడాను వ్యతిరేకంగా సువార్తను ప్రకటిస్తున్నప్పుడు వారు ఏం చేశారంటే చెరసాల్లో వేశారు. పేతురుని చెరసాల్లో వేసినప్పుడు ఆ చెరసాలలోనే ఉండి దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు, దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి ఆ యొక్క క్రమంలో ఆ రాత్రి సంఘమంతా కూడాను పేతురు కొరకు ప్రార్థించారు. మరి పేతురు కూడాను ఆ యొక్క ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు, ఆరాధిస్తున్నప్పుడు మరి దేవుని దూత వచ్చి పేతురుని విడిపించినట్లుగా లేఖనం తెలియజేస్తుంది. హల్లెలూయా. మన జీవితాల్లో మనం ఎక్కువసార్లు అనుకూలమైనటువంటి పరిస్థితుల్లోనే మనం దేవునికి ప్రార్థించేటువంటి వారముగా ఉంటాము. కానీ మనకి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రార్థించడానికి కూడా మనకి మనసు రావడం లేదు, ప్రార్థన చేయాలనేటువంటి ఆసక్తి ఉండటం లేదు. ఇలాంటి సాకులు చెప్పి ప్రార్థనని వాయిదాలు వేసేటువంటి వారముగా ఉంటాం, ప్రార్థనని చేయకుండా ఉండేటువంటి వారముగా ఉంటాము. కానీ ఇక్కడ లేఖనం తెలియజేస్తుంది, పేతురు ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కూడాను
చెరసాల్లో వేయబడినప్పుడు దేవదూత పేతురుని ఆ చెరసాల నుండి విడిపించి బయటికి తీసుకొని వచ్చినప్పుడు మరునాడు దేవాలయంలో నిలబడి దేవుని వాక్యాన్ని బోధించుచున్నటువంటి వాడిగా చూస్తున్నాం. హల్లెలూయా. నీ యొక్క అనుకూలమైనటువంటి పరిస్థితుల్లోనే కాదు, ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కూడాను నువ్వు దేవుని స్తుతించు, దేవుని ఆరాధించు. ఖచ్చితంగా నీ ప్రతి బంధకాల నుండి కూడా దేవుడు విడుదల కలగజేస్తాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, మరి అపోస్తుల కార్యము 6వ అధ్యాయము 4 నుండి 7 వచనాలు కనుక మనం చూసుకున్నట్లయితే అక్కడ శిష్యుల సంఖ్య విస్తరించినందున విధవరాండ్రను ఆదరించుటకు, భోజన పరిచర్య చేయుటకు విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొన్న వారైన స్టెఫను, ఫిలిప్పు, ప్రొకోరు, నికానోరు, తిమోను, పర్మినాసు, యూదుల మత ప్రవిష్టుడును అంత్యొక వాడునగు నికోలాసు అని వారిని ఏర్పరిచిరి. సంఘం విస్తరించబడుతుంది. సంఘం విస్తరించబడుతున్నటువంటి క్రమంలో మరి అనేక రకాలైనటువంటి పరిచర్యలు అక్కడ జరిగించవలసి ఉన్నది. అయితే అక్కడ విధవరాండ్రకి ఆదరించడానికి, మరి భోజన పరిచర్యలు జరిగించడానికి మరి వీళ్ళైతే కనుక సరిపోవడం లేదు. మరి ఈ యొక్క పేతురు మరి మిగిలినటువంటి వారు సరిపోనటువంటి క్రమంలో మరి వాళ్ళు ఏమంటున్నారంటే, మరి హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సణగసాగిరి. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యం బోధించటం అనే ఆహారం పంచిపెట్టడం యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 శిష్యులను మీలో నుండి ఏర్పరచుకొనడి అని చెప్పినప్పుడు మరి పేతురు అయితే గనక ఆ యొక్క బాధ్యతని నెరవేర్చినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. మరి ఆ తర్వాత చూసుకున్నట్లయితే పేతురు పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత జరిగించినటువంటి కార్యము అపోస్తుల కార్యము 8వ అధ్యాయము 9 నుండి 20 వచనాల వరకు కూడా మనం చూసుకున్నట్లయితే అక్కడ సీమోను అనేటువంటి గారడీవాడు పేతురు యోహానుల యొద్దకు వచ్చి ద్రవ్యం పెట్టి, నేను ఎవరి మీద చేతులు ఉంచుతాను, వాడు పరిశుద్ధాత్మ పొందుకున్నట్లు వరమేమని చెప్పి మరి అడిగినట్లుగా మనం చూస్తున్నాం. అందుకు మరి పేతురు అయితే ఏమంటున్నాడు, నీ హృదయం దేవుని ఎదుట సరైనదిగా లేనందున నీవు దేవునితో పాలు పంపులు పొందుకోలేవు అని చెప్పారు. హల్లెలూయా. ఈ దినాల్లో చాలా మంది కూడా అలాగే ఉన్నారు. ఏ రీతిగా అంటే కనుక దేవుని సన్నిధానానికి వెళుతున్నాము, దైవజనులకి మరి దశంభాగాలు ఇస్తున్నాం, లేదంటే మీటింగ్స్ అంటే మరి ఎంతో కొంత సహాయం చేస్తున్నాం, సరిపోతుంది కదా ఈ భక్తి, సరిపోతుంది కదా అని ఈ రీతిగా భావించేటువంటి వారు ఉన్నారు. అంటే దేవుని యొక్క శక్తిని నేను పొందుకుంటున్నాను, దేవుని యొక్క ఆత్మ వరాలు దేవుడు నాకు ఇస్తాడు, నేను ఈ రీతిగా నేను చేస్తున్నాను కదా అని చెప్పేసి అనుకోవచ్చు. పరిశుద్ధాత్మ వరములు నీవు పొందుకోవాలనంటే నువ్వు ద్రవ్యం పెడతానో, లేదంటే ఏదేదో ఈ లోకానుసారమైనటువంటివి ఏదేదో చేస్తే పరిశుద్ధాత్మ వరాలు నీవు పొందుకోలేవు. కానీ ఆయన హృదయము ఎవరైతే పరిశుద్ధాత్మ వరాలు పొందుకోవాలి, ఆనాటి అపోస్తులలాగా మేము కూడా పరిచర్య జరిగించాలి అని అనుకుంటున్నారో మరి దేవుడు మాట్లాడుతున్నారు. దేవుని ఎదుట మన హృదయాలు ఏ రీతిగా ఉండాలంటండి, ఆయనకు అనుకూలమైనటువంటిదిగా ఉండేటువంటి ఏ వ్యక్తినైనా కానీ దేవుడు ఆయన శిష్యుడిగా అంగీకరిస్తాడు. హల్లెలూయా. ఆ తర్వాత అపోస్తలుల కార్యము 9వ అధ్యాయం 36 నుండి 43 వచనాల వరకు మనం చూసుకున్నట్లయితే పేతురు చేసినటువంటి గొప్ప కార్యము, యొప్పేలో తబిత అనేటువంటి ఒక స్త్రీ ఉంది, ఆమెని దోర్కా అని కూడా అంటారు. మరి ఆవిడ మరణించినప్పుడు పేతురు వెళ్ళి ప్రార్థించాడు. పేతురు వెళ్ళి ప్రార్థించినప్పుడు ఆమె మరలా తిరిగి బ్రతికినట్లుగా అయితే కనుక మనం చూస్తున్నాం. హల్లెలూయా. దేవుని యొక్క ఘనమైనటువంటి కార్యములు జరిగించాలనంటే గనక నీ హృదయం ఆయనకు అనుకూలమైనదిగా ఉండాలి, ఆయనకి విధేయత కలిగినటువంటి హృదయముగా ఉండాలి. అటు రీతిగా ఉన్నప్పుడు ఆయన శిష్యులుగా దేవుడు అంగీకరిస్తారు. ఆత్మ వరాలతోటి దేవుడు నిన్ను అభిషేకిస్తారు. హల్లెలూయా. మరి ఒక కార్యం ఏంటంటే అపోస్తలుల కార్యము 10వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే
అన్యుడైన కొర్నేలి ఇంటికి వెళ్ళి యేసు క్రీస్తు గూర్చిన సువార్తను బోధించి వారు యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించినందున వారికి బాప్తీసం ఇచ్చాడు. హల్లెలూయా. అపోస్తలుల కార్యము 10వ అధ్యాయంలో మరి ఈ యొక్క విషయాన్ని అయితే మనం చూస్తాము. అన్యుడైనటువంటి కొర్నేలు అనేటువంటి వ్యక్తి, ఇతను ఎవరంటే కనుక ఒక శతాధిపతి. ఇటలీ పటాలం అనబడినటువంటి పటాలంలో ఒక శతాధిపతి ఈ యొక్క కొర్నేలు. ఇతడు మరి చాలా భక్తి చేసేటువంటి వాడు. అయితే ఒకానొక సమయంలో పేతురు మరి ప్రార్థన చేసుకున్నటువంటి తరుణంలో మరి దేవుడైతే కనుక చెప్తున్నాడు, మరి నువ్వు ఆ యొక్క కొర్నేలు ఇంటికి వెళ్ళు, నువ్వు వారికి మరి సువార్త ప్రకటించానంటే అతను అన్యుడు కదా అని అంటే, లేదు నువ్వు ఆ ఇంటికి వెళ్ళవలసిందే అని చెప్పేసి దేవుడు తెలియజేస్తున్నాడు. అప్పటి వరకు కూడా యూదులకు మాత్రమే ప్రకటించినటువంటి ఈ యొక్క పేతురు దేవుడు చెప్తున్నాడు, యూదులకు మాత్రమే కాదు సమస్త మానవాళికి కూడా నేను దేవుడిని అని దేవుడు ప్రకటించాడు. హల్లెలూయా. అన్యజనుడైనటువంటి కొర్నేలి ఇంటికి వెళ్ళినప్పుడు మరి దేవుని మాటలు వినినటువంటి వారు, ఆ కుటుంబం అంతా కూడాను మరి యేసుక్రీస్తే నిజమైనటువంటి రక్షకుడని అంగీకరించి వారు బాప్తీసం పొందుకున్నటువంటి కుటుంబముగా ఉన్నది. హల్లెలూయా. చాలామంది మరి దేవుడిని ఎరిగినటువంటి ప్రజలకే వెళ్ళి మరలా దేవుడు మాటలు చెప్తా ఉంటారు, దేవుని సువార్త ప్రకటిస్తుంటారు. అది కాదు. సువార్త అంటే ఏంటంటే దేవుడు అంటే ఏంటో తెలియనటువంటి ప్రజలకి నీ యొక్క క్రియల ద్వారా, నీ యొక్క మాటల ద్వారా సువార్త ప్రకటించాలి. అది నిజమైనటువంటి సువార్త. ఇక్కడ పేతురు కూడా అదే చేస్తాడు. అన్యజనుడైనటువంటి కొర్నేలు ఇంటికి వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించినప్పుడు వారు యేసే నిజమైనటువంటి దేవుడని వారు అంగీకరించినటువంటి వారిగా ఉన్నారు. హల్లెలూయా. అపోస్తలుల కార్యము 12వ అధ్యాయము 5 నుండి 10 వచనాలు కనుక మనం చూసుకున్నట్లయితే, ఇక్కడ రాజైన హేరోదు పేతురుని చెరసాలలో వేయగా దేవుని దూత అతని సంఖ్యలు చెరసాల బంధకాల నుండి విడిపించాడు. హల్లెలూయా. అదే అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 44 నుండి 46 వచనాలు కనుక మనం చూసుకున్నట్లయితే, పేతురు బోధించుచుండగా అన్ని జనుల మీద కూడా పరిశుద్ధాత్మ దిగి వారు భాషలతో మాట్లాడుతూ దేవుని ఘనపరిచిరి. హల్లెలూయా. అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏదో ఒక ఆ ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి దేవుడు, లేదంటే కనుక మరి ఇతర దేశాలకు సంబంధించినటువంటి దేవుడు అని కాదు, ఈయన ప్రపంచానికే దేవుడై ఉన్నటువంటి వాడు. హల్లెలూయా. అందుకోసం ఇక్కడ రాయబడి ఉన్నది, పేతురు అన్ని జనులకు కూడాను ఆయన బోధించినటువంటి క్రమంలో పరిశుద్ధాత్మ వారి మీదకి కూడా దిగి వచ్చినప్పుడు వారి భాషలతోటి మాట్లాడుతూ దేవుని గణపరిచినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఇంతవరకు మరి దేవుని మాటలు నువ్వు దేవుణ్ణి ఎరిగినటువంటి వారికే, మరి సంఘాలకి వెళ్ళేటువంటి వారికే తెలియజేస్తున్నావేమో, కానీ ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మరి నీతోటి మాట్లాడుతున్నప్పుడు మరి ఎవరైతే దేవుణ్ణి ఎరగినటువంటి వారు ఉన్నారో అటువంటి వారికి కూడాను దేవుని యొక్క గొప్పతనాన్ని, ఆయన ఎంత ప్రేమ కలిగినటువంటి వాడు, ఆయన యొక్క సిలువ సువార్తని నువ్వు ప్రకటించేటువంటి స్థితిలో నీవు ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. ఆ తర్వాత చూసుకున్నట్లయితే పేతురు బిషప్గా చేసినటువంటి పరిచర్యని గురించి కొన్ని విషయాలు అయితే కనుక మనం నేర్చుకుందాం. పేతురు క్రీస్తు శకం 30 నుండి 40 వరకు కూడాను అంతియోకయ దేవాలయంలో మొదటి బిషప్గా ఉన్నాడు. పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో కూడా పేతురు ప్రస్తావన ఉంది. పేతురు అక్కడ కొంతకాలం పరిచయం చేశాడు. ఆ సమయంలో పేతురు తన భార్యను కూడా వెంట పెట్టుకుని వెళ్ళాడని మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది. పేతురు యెరూషలేములో పరిచర్య చేయు సమయంలో జైలు శిక్ష కూడా అనుభవించాడు. ఇది అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయం 5 నుండి 19 వచనాలు చూసుకున్నట్లయితే మరి లేఖనంలో ఉంటుంది. మరి గలతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం ప్రకారం చూసుకున్నట్లయితే, పౌలు అన్ని జనుల మధ్యను యెరూషలేము నుండి వచ్చిన అపోస్తలులు అంటే పేతురు
యూదుల మధ్యన పరిచర్య చేయుచున్నారు. అయినా కొన్ని సమయాల్లో వారి నియమాలు విడిచి యూదులకు అన్యజనులకు కూడా బోధించారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పేతురు మరి ఇక్కడ యెరూషలేం ప్రాంతంలోనే మరి సువార్త ప్రకటించేటువంటి వాడని చెప్పేసి ఉన్నది. మరి పౌలు అయితే గనక అన్ని జనులకు సువార్త ప్రకటించేటువంటి వారు. కానీ కొన్నిసార్లు మరి అన్ని జనులకు కూడాను ఈ యొక్క పేతురు సువార్త ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. పేతురు చేసినటువంటి సేవా పరిచర్య ప్రాంతాలను గురించి అయితే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాము. పేతురు తన పరిచర్య కాలంలో బ్రిటను, గాలు ప్రాంతాల్లో ఉన్నాడని అనేక సాక్ష్యాలు, ఆధారాలు ఉన్నాయి. రోమాలో నిరోస్కరసు అనే ప్రాంతంలో అరెస్టు చేయబడి సిలువ వేయబడక ముందు కొద్ది కాలం తన బ్రిటన్ యాత్రను ముగించుకున్నాడు. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో ఇక్కడ మనం చూస్తాం. తన చివరి యాత్రను దర్శనం ద్వారా ఇలా తెలియజేశాడు. మరియు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నాకు సూచించిన ప్రకారం నా గుడారం త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ సంగతులను జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుకొనిచున్నాను. ఈ దర్శనం మరి పేతురికి బ్రిటన్లో చివరిగా కలిగినట్లుగా అయితే కనుక తెలియజేయబడుతుంది. హల్లెలూయా. పేతురు మరణం ఏ రీతిగా జరిగింది అనేది కొన్ని విషయాలు అయితే మనం తెలుసుకుందాం. పేతురుకు రోమాలో మరణం సంభవించింది. క్రీస్తు శకం 50లో సాట్లూస్లో మరి ఈ విధంగా వివరించారు. పేతురును ఉంచినటువంటి చెరసాలని ఏమంటారంటే టువియన్ చెరసాలని కూడా పిలుస్తారు. ఈ చెరసాల ఏ రీతిగా ఉంటుందంటే ఈ జైలు పైకప్పు ఒక రాతితో మలచబడింది. ఆ ద్వారం నుండి 101 అడుగుల లోపలి వరకు ఒక స్తంభమునకు కట్టి వెళ్ళినట్లుగా మలచబడింది. దీన్ని నిలువపెట్టుటకు క్రింద స్థలం కూడా ఉంది. దాని క్రింద అర చనిపోయిన వారి కొరకు ఏర్పరచబడింది. ఈ ప్రదేశంలో నిత్యము దుర్గంధము, చిమ్మ చీకటితో భయంకర చెడు వాసనతో నిండి ఉంటుందని వివరించాడు. 100 సంవత్సరాల తర్వాత పేతురును కూడా అదే జైల్లో బందీగా ఉంచడానికి నిర్ణయించారు. జూలియస్ సీజర్ కాలంలో జుగురతను ఒక ప్రముఖ వ్యక్తిని కొన్ని దినములు అన్నపానములకు దూరం చేసి పాత్ర వేసినంత లోతుకు దించి బందీగా చేసి ఉంచారు. హల్లెలూయా. అతడు కొద్ది కాలంలోనే ఆ భయంకరత్వంను తట్టుకోలేక వెర్రివానిగా మారాడు. ఇటువంటి భయంకరమైన జైలుల్లో అనేక మంది క్రైస్తవులు రోమియుల చేతిలో మరణించారు. హల్లెలూయా. ఎంత భయంకరంగా ఉన్నదండి ఈ యొక్క టువియన్ చెరసాల అనేది. మరి ఇందాక మనం తెలుసుకున్నట్లుగా ఇది ఎట్లా ఉంటుందంటే 100 అడుగులు లోపలికి లోతైతే కనుక ఉంటుందని తెలియజేయబడుతుంది. హల్లెలూయా. మరి ఇలాంటి భయంకరమైనటువంటి జైల్లో అపోస్తలుడైనటువంటి పేతురు కూడా 9 నెలలు దీర్ఘకాలిక శ్రమను అనుభవించాడు. 1 రోజు 2 రోజులు కాదండి, 9 నెలలు. ఇంతకాలం అంత భయంకరతోనకు ఓర్చి పేతురు ఊహలకు అతీతంగా ఆత్మబలంతో జీవించడం ఒక అద్భుతం. ఆయనను అలసట తీర్చుకోవాలని విధముగా నిలువుగా ఉన్న స్తంభమునకు గొలుసులతో కట్టి సంకెళ్ళు వేసి రాతితో తొలిచిన మార్గం ద్వారా గుహలోకి దించారు. అంటే అది మామూలు ఇప్పుడు ఉన్నటువంటి జైలు లాగా కాదండి. అంటే ఒక నిలువు ఒక బావి ఏ రీతిగా ఉంటుందో ఆ రీతిగా ఉంటుందని అయితే కనుక ఇక్కడ తెలుస్తుంది. అలాంటి చెరసాల్లో ఏ రీతిగా ఉంచేవారంటే నిలువుగా ఉన్నటువంటి ఒక స్తంభానికి గొలుసులతోటి కట్టేసి ఆ సంఖ్యలతోటి రాతితోటి తొలిచినటువంటి ఆ యొక్క మార్గం ద్వారా ఆ గుహలోనికి దించేవాళ్ళు. అంటే అక్కడ గాలి వెలుతురు కానీ అట్లాంటివి ఏవి వచ్చేటువంటి అవకాశాలు అయితే గనక లేదు. హల్లెలూయా. ఇంతటి కఠోరమైన శ్రమను అనుభవిస్తూ జైలు శిక్షను భరించారు. జైలు నందుల పేతురును చూచి 47 మంది క్రైస్తవులుగా మారారు. హల్లెలూయా. ఇక్కడ మనం చూసుకుంటున్నట్లయితే చదివినటువంటి భాగంలో పేతురు 9 నెలలు ఆ యొక్క టువియన్ చెరసాలలో ఉన్నటువంటి క్రమంలో పేతురు యొక్క భక్తిని చూసినటువంటి వారు 47 మంది. అంటే ఒక
ఏమంటారంటే ఆత్మీయ ఆకలి కలిగినటువంటి వారు, ఆత్మీయ దాహం కలిగినటువంటి వారు చెరసాలు కాదండి, మరి పద్మసు ద్వీపం ఎక్కడ వేసినా కానీ వాళ్ళకు ఉన్నటువంటి దాహం ఒకటే ఏంటి అని అంటే కనుక దేవుని సువార్తను ప్రకటించాలి, దేవుని సువార్తను ప్రకటించాలి. అదే ఈ పేతురు కూడా చేసింది. తీసుకుని వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నారని చెప్పేసి ఆ యొక్క చెరసాల్లో అంటే నిలువుగా ఒక బావిలాగా ఉన్నటువంటి ఆ యొక్క గుహలో పడవేసినప్పటికీ కూడాను అక్కడ కూడా దేవుని సువార్తనే ప్రకటిస్తున్నారు. ఈ పరిస్థితుల్ని మరి దేవుడు మన ముందు ఎందుకు ఉంచారు అని అంటే కనుక అనేక సార్లు మన జీవితంలో అన్ని అనుకూలమైనటువంటి పరిస్థితులే ఉండవు, ప్రతికూలమైనటువంటి పరిస్థితులు కూడా మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. ఎదురవుతున్నప్పటికీ కూడాను మరి నీకు ఏదైతే ఉపదేశం చేయబడిందో దేవుని ద్వారా ఆ ఉపదేశానికి మనం కట్టుబడి ఉండేటువంటి వారంగా ఉండాలి. ఎన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితులు రాని, లేదంటే అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉండని, ఏదైతే దేవుని యొద్ద నుండి నువ్వు ఉపదేశం పొందుకున్నావో అది కడ వరకు కూడాను ఆయన కొరకు మనం నిలబడేటువంటి వారముగా ఉండాలి. హల్లెలూయా. పేతురు మొదటగా చూసుకున్నట్లయితే పిరికివాడు, భయస్థుడు. మరి ఆయన్ని శిలువ శ్రమలకి అప్పగించేటువంటి సమయంలో 3 సార్లు యేసు ఎవరో తెలియదని చెప్పేసి మాట్లాడినటువంటి వాడు. యేసుక్రీస్తుని సిలువ వేసిన తర్వాత మరలా వెళ్ళిపోయాడు చేపలు పట్టుకోవడానికి. మరలా దేవుడు పునరుద్ధానుడు అయిన తర్వాత తిబిరియా సముద్ర తీరానికి వెళ్ళి, పిల్లలారా తినడానికి ఏమైనా ఆహారం ఉన్నదా అని దేవుడే మరలా వారిని పిలుచుకొని వారికి పరిశుద్ధాత్మని అనుగ్రహించి వారిని స్థిరపరిచి బలపరిచి ఘనమైనటువంటి స్థితిలో దేవుడు వాడుకున్నాడు. ఒకప్పుడు భయస్థుడు, పిరికివాడు. కానీ ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నట్లయితే భయంకరమైనటువంటి హింసకి గురవుతూ కూడాను అతను ఏం చేస్తున్నాడు? దేవుని సువార్తను ప్రకటిస్తున్నాడు. ఆ యొక్క భయంకరమైనటువంటి శ్రమలను అనుభవిస్తూ కూడా ఆ చెరసాల్లో పేతురు ప్రకటించినటువంటి ఆ యొక్క సువార్తకి ఆ చెరసాల్లో ఉన్నటువంటి వారు అధికారులు అవనివ్వండి, లేదంటే కనుక అక్కడ ఉన్నటువంటి బందీలు కానివ్వండి, 47 మంది క్రైస్తవులుగా మారిపోయారంట. హల్లెలూయా. అదేంటి క్రైస్తవులకు ఉండవలసినటువంటి ఒక తీర్మానం. నువ్వెక్కడన్నా ఉండు, ఎలాంటి ప్రదేశంలో అన్నా ఉండు, ఎలాంటి ప్రతికూలమైనటువంటి స్థితిగతుల్లోనే ఉండు, ఆయన నామం ఉచ్చరించకుండా, పేతురు అంటాడు కదా, ఆయన నామాన్ని ఉచ్చరించకుండా మేము ఉండలేమని. అదే రీతిగా మనం కూడా ఆయన నామాన్ని ఉచ్చరించకుండా మనం ఉండలేమండి. మనం ఒక పూట భోజనం మానేస్తే రెండో పూటకి మరి మనకి ఉండలేనటువంటి పరిస్థితి. మరి ఈ శరీరానికి కావలసినటువంటి ఆకలిని దప్పికని తీర్చుతున్నటువంటి నీవు నీ ఆత్మకి కావలసినటువంటి దప్పికని నువ్వెప్పుడు తీరుస్తావు? అలాంటి తృష్ణ మనం కలిగి ఉండాలి, అలాంటి దప్పికని మనం కలిగి ఉండాలి. ఒక గంట మరి నీరు త్రాగకపోతే ఎంత తప్పించిపోతూ ఉంటామో మండు వేసవిలో. అదే రీతిగా దేవుని నామాన్ని ఉచ్చరించకపోతే, లేదంటే దేవుణ్ణి ప్రార్థించకపోతే, అదే రీతిగా మనం కూడా తప్పించేటువంటి వారంగా ఉండాలి. ఆత్మదాహాన్ని మనం కలిగి ఉండేటువంటి వారంగా ఉండాలి. హల్లెలూయా. మరి ఇక్కడ మనం చూస్తున్నట్లయితే పేతురు ఆ యొక్క చెరసాల్లో ఉన్నప్పుడు కూడా 47 మందిని క్రైస్తవులుగా మార్చాడు. మరి ఇటువంటి రాతి తత్వం గల పేతురు అనే పేరుకి ఏంటంటే రాయి లాంటి మనసు కలిగినటువంటి వాడు. కానీ మరి ఏం చేశాడంటే ఇలాంటి మరి రాయి లాంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు కూడాను మరణాంతకమైనటువంటి రోమన్లు వెలుపలికి తీసి రోమి పట్టణం షియాండీస్ పద్ధతిలో, అంటే తలక్రిందులుగా సిలువ, ఆయన సిలువ వేసేటువంటి క్రమంలో ఆయన అన్నాడు, అయ్యా నాకు అంత యోగ్యత లేదయ్యా,
ఆయన్ని సిలువ వేసినట్టు నన్ను సిలువ వేయదు, తలక్రిందులుగా వేయమన్నప్పుడు తలక్రిందులుగా సిలువ వేయడం ద్వారా క్రీస్తు శకం 67వ సంవత్సరంలో నీరో చక్రవర్తి సిలువ వేయమని చెప్పి ఆజ్ఞాపించినప్పుడు మరి ఆ యొక్క చక్రవర్తితో చెప్తున్నాడు, అయ్యా నాకు అంత యోగ్యత లేదయ్యా, అంత యోగ్యత నాకు లేదు, కాబట్టి నన్ను తలక్రిందులుగా సిలువ వేయమని చెప్పినప్పుడు పేతురు వేయమని చెప్పినటువంటి ఆ ప్రకారమే తలక్రిందులుగా సిలువ వేసి మరి పేతురుని హతసాక్షి మరణానికి గురవడానికి ఆ యొక్క నీరో చక్రవర్తి తలక్రిందులుగా సిలువ వేసి అతన్ని చంపినట్లుగైతే కనుక మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఏడీలో 64-68 మధ్యలో పేతురు గారైతే కనుక మరణించినట్లు మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పిరికివాడు అవ్వచ్చు, నత్తివాడు అవ్వచ్చు, మాట మాంద్యం కలిగినటువంటి వాడు అవ్వచ్చు, ఎలాంటి స్థితిగతులు నువ్వు కలిగి ఉన్నప్పటికీ, ఎలాంటి పరిస్థితులు నువ్వు కలిగి ఉన్నప్పటికీ దేవుని చిత్తానికి నువ్వు అప్పగించుకో. ఒక పేతురు పిరికివాడు, ఒక పేతురు భయస్థుడు, ఒక పేతురు దుడుకు స్వభావం కలిగినటువంటి వాడు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మని పొందుకున్నాడో పిరికివాడైనటువంటి పేతురే మొట్టమొదటగా ఆదిమ సంఘాన్ని నిర్మించాడు. పిరికివాడైనటువంటి పేతురే యేసు నామం పేరిట అద్భుతాలు జరిగించడం ఆరంభించాడు. పిరికివాడైనటువంటి పేతురే అన్ని జనులకు కూడా సువార్తను ప్రకటించడం ఆరంభించాడు. పిరికివాడైనటువంటి పేతురే ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి స్తుతించినప్పుడు దేవుడు విడుదల కలుగజేశాడు. ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడే పేతురు పరిచర్య జరిగించాడు, అద్భుతాలు జరిగించాడు, ఆశ్చర్య కార్యాలు జరిగించాడు. పరిశుద్ధాత్మని పేతురు ప్రార్థించినప్పుడు అనేకుల మీద పరిశుద్ధాత్మని పొందుకున్నారు, భాషలతోటి మాట్లాడారు. పిరికివాడైనటువంటి పేతురే క్రీస్తు కొరకు మరణించడానికి కూడా సంసిద్ధుడైనటువంటి వాడిగా ఉన్నాడు. ఈ దినం నీలో ఉన్నటువంటి బలహీనతల్ని దేవుడి ఎదుట, అయ్యా నేను బలహీనరాలని చెప్పడం కాదు, కానీ నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలోనే నువ్వు దేవునికి సబ్మిట్ చేసుకో. ఆయన నిన్ను ఏ రీతిగా మలుచుతాడో ఘనమైనటువంటి పాత్రగా నువ్వు వేచి ఉండు. మన చిత్తం, మన జ్ఞానం, మన ఆలోచన కాదు, కానీ ఆయన చిత్తానికి నువ్వు అప్పగించుకున్నట్లయితే ఒక చేపలు పట్టేటువంటి జాలరైనటువంటి పేతురుని భూదిగంతముల వరకు సువార్త ప్రకటించేటువంటి ఘనమైనటువంటి స్థితిలో ఏ రీతిగా దేవుడు వాడుకున్నాడో అదే రీతిగా దేవుడు నిన్ను నన్ను కూడా వాడుకోబోతున్నాడు. అట్టి కృప దేవుడు మీకు దయచేయనుగాక. ఆమేన్. కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందామండి. మహాగణుడ, మహోన్నతుడ, సర్వశక్తుడైనటువంటి దేవా, నీకే వేలాది కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. అయ్యా, యేసుకు ప్రియ శిష్యుడిగా ఉండాలని కోరుకుంటున్నావు. ఈ యొక్క అంత్యకాల దినములలో తండ్రి ప్రభా, మీ యొక్క ఆలోచన మేరకు, మీ యొక్క చిత్తం ప్రకారం తండ్రి ప్రభా, ఆ యొక్క ప్రభా ఆది అపోస్తలులకు ఏ రీతిగా మీరు బోధించారో అదే రీతిగా తండ్రి ప్రభా, అయ్యా మీ యొక్క శిష్యుల జీవిత చరిత్ర ద్వారా తండ్రి ప్రభా, అయ్యా తండ్రి ప్రభా మేము ఇన్స్పైర్ అగునట్లు తండ్రి ప్రభా, అయ్యా తండ్రి మేము కూడా తండ్రి ఈ యొక్క అంత్యకాల దినములలో ఈ యొక్క సువార్త ప్రకటించడానికి తండ్రి ప్రభా, అయ్యా తండ్రి నీ ప్రియబిడ్డలను మీరు వాడుకొనండి. మీ చిత్తానికి లోబడేటువంటి వారిగా ఉండుటకు కృప చూపించండి. మీ కొరకు నిలబడేటువంటి వారిగా ఉండుటకు కృప చూపించండి. అయ్యా అయ్యా మీకు స్తోత్రాలు తండ్రి. మా బలహీనతలు తెలుసయ్యా తండ్రి ప్రభా, కానీ ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ తండ్రి మిమ్మల్ని మీ కొరకు నాయన నా తండ్రి ప్రభా అయ్యా నిలబడాలంటే తండ్రి మొదటగా తండ్రి ప్రభా మమ్మల్ని మేము మీకు సబ్మిట్ చేసుకున్నటువంటి వారముగా ఉండాలి తండ్రి. అటు రీతిగా సబ్మిట్ చేసుకున్నటువంటి తరుణంలో నాయన నా తండ్రి ప్రభా అయ్యా తండ్రి నిశ్చయముగా తండ్రి బలహీనమైనప్పటికీ కూడా తండ్రి
అయ్యా మీరు బలముగా వాడుకున్నటువంటి గొప్ప దేవుడు అయ్యా, మీకు స్తోత్రాలు అయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రాలు అయ్యా తండ్రి. ఈ సమయంలో ఎవరైతే తండ్రి ప్రభా బలహీనులుగా ఉన్నారో తండ్రి, అయ్యా రోగులుగా ఉన్నారో నాయన, ఎవరైతే నాయన నా తండ్రి ప్రభా అయ్యా నీ సువార్త ప్రకటించాలని, నీ శిష్యులుగా మారాలని తండ్రి ప్రభా అయ్యా ఆలోచనలో ఉన్నారో తండ్రి, అట్టి వారందరిపైన తండ్రి నీ కృపా కనికరాలు తండ్రి ప్రభా అయ్యా చూపించమని తండ్రి ప్రభా. ఈ యొక్క అంత్యకాల దినములలోనైనా నా తండ్రి కోత విస్తారమే కానీ కోసేటి పనివారు కొద్ది మంది అంటున్నావు నాయన. అదే రీతిగా తండ్రి ప్రభా అయ్యా ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా అయ్యా తండ్రి ఒక్కొక్కరిని ఒక్కొక్క శిష్యుడిగా మీరు మార్చి తండ్రి మీ పని కొరకు, మీ పరిచర్య కొరకు బహుబలముగా మీరు వాడుకోమని నజరుడైన యేసు అతి పుణ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి, అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామం పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. జ్యోతిర్మయి విత్ జీసస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి వింటున్నటువంటి మీరు ఈ యొక్క అంత్యకాల దినములలో దేవుడు మాట్లాడుతున్నారు కదా, కోత విస్తారమే కానీ కోసేటి పనివారు కొద్దిమందే అని. మరి అనేకులు సాతాను మరి వాడి పని వాడు త్వరగా చేస్తూ ఉన్నాడు. ఏ నిమిషం కూడా ఖాళీ లేకుండా వాడు చేయాల్సినటువంటి పని వాడు చేస్తున్నాడు. కానీ మరి దేవుని రాకడ సమీపంగా ఉన్నది. దేవుని పిల్లలమైనటువంటి నీవు నేను కూడా మరి సాతాను కంటే కూడాను అత్యంత వేగంగా మనం చేయవలసినటువంటి పని ఉన్నది. అదేమిటంటే కనుక దేవుని సువార్తను ప్రకటించడం, ఆయన కొరకు నిలబడడం, ఆయన సువార్తను దేవుణ్ణి ఎరిగినటువంటి అనేక మంది ప్రజలకి తెలియజేసి నిత్య నరకాగ్ని గుండములో పడిపోకుండా తప్పించడమే నీవు నేను చేయవలసినటువంటి బాధ్యత. మరి ఈ యొక్క వర్తమానాల ద్వారా మీరు ఆత్మీయంగా బలపడుతున్నారని నమ్ముచున్నాను. మరి మీరు వినటమే మాత్రమే కాదు, అనేకులకు ఈ యొక్క సత్యసువార్తను తెలియపరచండి, అనేకులను శిష్యులుగా చేయండి. తద్వారా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని ఆశీర్వదించునుగాక. ఆమేన్.